అసలు దాన్ని తల్లి స్థానంలో ఉంటాను కదా, అది ఎవరండి? తల్లి స్థానం ఏందాం అసలు? కళ్ళేమన్నా పోయినాయా? అసెంబ్లీ సాక్షిగా వజాన ఒక కుటుంబాన్ని బయటికి లాగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధపడింది మేము చూడలేదా? నీ కళ్ళు అవుపడలేదా? నువ్వు చూడలేదా? లేకపోతే కళ్ళు లేని కపోతు పక్షివో నువ్వు చెప్పాలంటే? సార్ నమస్తే అండి. మరి నిన్న లక్ష్మీపార్వతి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. గతంలో ఈరోజు నారా భువనేశ్వరి గారు బయటకు వచ్చి చంద్రబాబు మాట ఇచ్చారంటే మాట తప్పకుండా అదే మాట మీద నిలబడతాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. అసలు చంద్రబాబు నాయుడుకి ఈ రోజున్న మాట ఇచ్చి మాట మీద నిలబడ్డ నాయకుడు చంద్రబాబు. కానీ గతంలో ఎన్టీఆర్ కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే అదే మాట మీద నిలబడ్డ నాయకులు వాళ్ళ ముగ్గురు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వత్తాసు పలకటం. ఏం సార్ అసలు ఎలా చూడొచ్చు? ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని ఏమైనా సమాధానం చెప్పచ్చు అసలు? ఆమె మాట్లాడిన దానికి ఆమె నోరా తాటి మట్ట అసలు చెప్పాలండి. చంద్రబాబు నాయుడు గారు మాట మీద ఎప్పుడు నిలబడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద ఎప్పుడు నిలబడ్డాడు ముందు అది తెలుసుకో. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో రావడానికి ఎన్ని కుయుత్తులు పొందాడు, ఎన్ని మాటలు మాట్లాడాడు, ఇవన్నీ మాకు తెలుసమ్మా. ఆయన అధికారంలో రావడానికి ఉద్యోగస్తులను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, ఇవన్నీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనుకున్న మాట ప్రకారంగా ఆయన చెప్పిన దానికంటే కూడా ఇంకెక్కువ చేస్తున్నాడు చెప్పాలంటే. చంద్రబాబు నాయుడు గారు గాను నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంది చెప్పాలంటే వాళ్ళిద్దరికీ. ఈ విషయాలన్నీ నువ్వు చెప్పవసరం లేదమ్మా. నువ్వు ఏదో పెద్ద రాజకీయ నాయకురాలాగా ఫీల్ అయిపోతున్నావు. నిన్ను ఎందుకంటే ఆ రోజు ఏదో కొంచెం అండగా ఉంటావు అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు నిన్ను పక్కన పెడితే ఆయన ప్రాణాన్ని నువ్వు తీసుకున్నావు చెప్పాలంటే. నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసావో ఆయన చనిపోవడానికి మాకు అందరికీ తెలుసు, జనాలకి తెలుసు. ఇవన్నీ ఆయన బంగారులాగా ఒక యుగ పురుషుల్లాగా బతికేవాడిని నువ్వు ఒక చీడపురులాగా ఆయనలో చేరి ఆయన ప్రాణాన్ని బలి తీసుకున్నావు. నువ్వేదో పెద్ద ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులకు ఫీల్ అవుతున్నావు. నిన్ను వాళ్ళు దగ్గర రానిరు, దగ్గరకు కూడా చేరనిరు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు స్థాపించారు తెలుగుదేశం పార్టీ అనేది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండు, లేకపోతే నీకు ఇష్టం లేకపోతే మామూలు సైలెంట్గా ఉండు. తెలుగుదేశానికి యాంటీగా ఉండే వైసీపీ వాళ్ళకి అండగా ఉండి వైసీపీ వాళ్ళని ఒకరు తప్పించుకొని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. ఇవన్నీ కరెక్ట్ కాదు. నువ్వేదో జగన్మోహన్ రెడ్డి గారిని ఊరికి వెనకేసుకొస్తే కనుక నీకు ఏదో పదవులు వస్తాయి, పెద్ద బండరాయి మీద పడిద్దని నువ్వు అనుకుంటున్నావు. ఆయన అధికారంలోకి వచ్చేది లేదు, నీకు పదవులు వచ్చేది లేదు. నీ కర్మ అట్ట కావాల్సిందే చెప్పాలంటే. ఇక్కడ ఏదైతే నారా భువనేశ్వర్ గారు మాట్లాడుతున్నారు అంటే లక్ష్మీభరత్ గారు అంటా ఉన్నారు, ఈరోజు నారా భువనేశ్వర్ గారికి నేను ఒక తల్లి లాంటి దాన్ని, ఆవిడ ఈ రోజున మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది, ఈరోజు జోక్ ఆఫ్ ది ఇయర్ ఏదన్నా ఉందంటే ఈరోజు నారా భువనేశ్వర్ గారు మాట్లాడే మాటలే అని చెప్పి మాట్లాడుతున్నారు. మరో పక్కన ఏదైతే అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వర్ గారిని తిడితే ఇటు లక్ష్మీపార్వతి గారు అసలు తిట్టలేదు, ఏమైనా నిరూపించండి ప్రూఫ్స్ ఉంటే ఈరోజు ప్రభుత్వం మీదే కదా నిరూపించండి అని చెప్పి కూడా లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతున్నారు. సార్ అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈరోజు తల్లి స్థానంలో నేనున్నా, నాకు వచ్చి చెప్పొచ్చు కదా అని చెప్పి కూడా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఉంది. అసలు దాన్ని తల్లి స్థానంలో ఉంటాను కదా, అది ఎవరండి? తల్లి స్థానం ఏందాం అసలు? కళ్ళేమన్నా పోయినాయా? అసెంబ్లీ సాక్షిగా వజాన ఒక కుటుంబాన్ని బయటికి లాగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధపడింది మేము చూడలేదా? నీ కళ్ళు అవుపడలేదా? నువ్వు చూడలేదా? లేకపోతే కళ్ళు లేని కపోతు పక్షివో నువ్వు చెప్పాలంటే? ఇన్ని రకాలుగా బాధి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ దేశం ప్రపంచం నలుమూలల జనం అందరూ విన్నారు ఆయన ఏ రకంగా మాట్లాడింది, ఎన్ని రకాలుగా ఒక కుటుంబాన్ని అపహేళనగా మాట్లాడింది. కనీసంగా మైకు కూడా కట్టేయాలి అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనీసం ఆపను కూడా ఆపలే. ఎకిలినవ్వి సంతోషపడ్డాడు ఆయన. ఇవన్నీ నీ కళ్ళకు అవపడలేదా? నువ్వేదో ఇంకా సాక్షి నిరూపించాల్సిన అవసరమే లేదు. మేము గుర్తుంటాయమ్మా ఆయన చేసిన దానికి. ఇవన్నీ ఇంక నువ్వేదో పెద్ద మనిషి తరగా ఏదో మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతవరకు ఆపు, మర్యాదగా ఉంటుంది. ఇటువంటి మాటలు మాట్లాడేవంటి మటుకి మర్యాద దక్కదు. ఎందుకంటే కళ్ళెదురుగా మేము విన్నాము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం విన్నారు. అసెంబ్లీ సాక్షిగా అవమానకరంగా మాట్లాడింది మేము విన్నాం. ఇంకా నీకు సాక్ష్యం కావాలా? మేము చెప్పింది ఆ సాక్ష్యం సరిపోదా నీకు? ఇన్ని మాటలు మాట్లాడి నువ్వు లేని పని అని మాట్లాడి, అందుకోసమే 11 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టింది. ముంగలది తెలుసుకో. ఆయన ఇటువంటివి పరిపాలన, అరాచక పాలన కానీ, ఒక కుటుంబాలను కానీ, ఆడవాళ్ళని కానీ, అనేక రకాలుగా ఒక దళితులను కానీ ఇవన్నీ చేయబట్టే ఆయన పక్కన కూర్చోబెట్టారు. అది తెలుసుకోకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశాన్ని ఎత్తాలని పాగులాడగాకమ్మా. నువ్వు పాగులాడినా కానీ ఇప్పుడు ఏదైనా కానీ నువ్వు ఎత్తాలన్నా కానీ నువ్వు ఎత్తలేవు. ఆయన్ని పొగడాలన్నా కానీ చేయాలన్నా కానీ ఆ విషయాలు
జరగవని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అంటే మరో పక్కన మాట్లాడుతూ ఈ రోజున రాజకీయ స్వలాభం కోసం వాడుకున్నది నీ భర్త నీ కొడుకే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ సంబంధించి ఎవరో కూడా రాజకీయంలో అసలు నిన్ను లాగలేదు అని చెప్పి లక్ష్మీభరత్ గారు మాట్లాడుతున్నారు. మరో పక్కనేమో ఈ రోజున రాష్ట్రంలో ప్రతి చోట మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతుంటే మాట్లాడిన మనిషి ఈరోజు నీ గురించి మాట్లాడుతూ అప్పుడు నోరు పడిపోయిందా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సార్ ఏంటి సార్ అసలు దాని మీద? అసలు అది కాదండి, రాజకీయానికి బాగులాడటానికి ఇవన్నీ చేయడానికి ముందు అసలు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు చనిపోతే కనుక ఎమ్మెల్యేల చేత సంతకాలు పెట్టించుకొని అధికారం కోసం పాకులాడింది ఎవరు అసలు ముంగల? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని నిలబెడటానికి ఆయన చేసింది ఒక మంచి పని చేస్తే ఆయన ఏదో చేసాడని చెప్పి నువ్వు ఉదరగొట్టే మాటలు మాట్లాడుతున్నావు. అవన్నీ కరెక్ట్ కాదు. ఏది ఏమైపోయినా కానీ నువ్వు మాట్లాడే మాటలు నిన్ను నమ్మే పరిస్థితి లేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నువ్వు ఎప్పుడో నీ భర్త హరికథలు చెప్పుకుంటే కనుక ఆరమణి మోగించుకునేదానివి. మా దగ్గర వీడియోలు ఉండయి, ఫోటోలు ఉండయి. ఆయన హాస్పిటల్లో ఉన్నాడని ఏదో ఆసరాగా నిన్ను తీసుకొచ్చి పెడితే నువ్వు ఏదో ఆయనకి ఏదో పెద్ద భార్యలాగా ఫీల్ అయిపోయి పక్కన కూర్చొని అనేక రకాలు చేసి ఆయన చావు కారణం అయిపోయావు నువ్వు చెప్పాలంటే. అదే చంద్రబాబు నాయుడు గారు కాదు, పక్కన కానీ వీళ్ళ కుటుంబ సభ్యుల్లో కనుక ఎన్టీ రామారావు గారు ఉన్నాడు కనుక ఒక యుగ పురుషుల్లాగా ఇంకా ఎంతకాలమో బతికేవాడమ్మ తల్లి. నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడమాకు, వాళ్ళని బయటికి లాగమాకు, అన్ని మాటలు అనలేదని చెప్పి మాట్లాడమాకు. ఏది ఏమైపోయినా కానీ నువ్వు మట్టికి రాజకీయాల్లోకి రామాక తల్లి. నువ్వు పక్కన కూర్చుంటే కనుక బాగుంటుంది, కానీ నువ్వు రాజకీయాల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇంకా జరగదాని నష్టాలు జరుగుతాయి. ఆయనకి ఎడిదిరిగి నష్టం జరిగిపోయింది. నువ్వు జరిగిన మాటలు కూడా జరగలేదని మాట్లాడుతున్నావు. ఇవన్నీ కరెక్ట్ కాదు. నువ్వు అసలు మీడియా సమావేశానికి కానీ రాజకీయాలకు రాకుండా ఉంటేనే బాగుంటుంది. అంటే ఇక్కడ మీరే మహిళల రాష్ట్రంలో కనిపించే ఏ ఒక్క తల్లి కూడా మహిళ కాదా? చిన్నప్పటి నుంచి కూడా మీరు ఒక గొప్ప స్థానంలో పెరిగారు కాబట్టి మీ మహిళ గురించి తెలియదు. ఇక్కడ ప్రజల విషయానికి వస్తే వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లల్ని ఈ రోజున అత్యాచారాలు అఘాయిత్యాలు చేస్తుంటే మరప్పుడు మాట్లాడిన మనిషి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నప్పుడు నోరు పడిపోయిందా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు సార్. మరి ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కృష్ణానది బిజ్జీ కాడండి ఒక అమ్మాయిని అఘాయిత్యం చేసి చంపేస్తే కనుక కనీసంగా అతను ఎవరు ఏంది ఎవరు అనేది ఇంతవరకు అతిగతి లేదండి. ఎవరి పరిపాలనలో జరిగినాయి అరాచకాలు? దళితులను ఎవరు చంపి డోర్ డెలివరీ చేశారు? మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ గారు సుధాకర్ గారిని ఎవరిని పొట్టన పెట్టుకున్నారు? ఇవన్నీ ఎరుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏ విషయమైనా కానీ ఒక్క ఉదాహరణ చెప్తున్నానండి. మొన్న గుంటూరులో చిన్న ఇన్సిడెంట్ జరిగితే మొత్తం మహిళా కమిషన్ దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎమ్మటే దాని మీద రియాక్షన్ తీసుకున్నారు, వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. ఒక టీడీపీ కార్యకర్త కరుడు కట్టిన కార్యకర్తని ఒక భారతమ్మ గారిని ఒక మాట అన్నందుకు జైలుకు పంపించాడండి. రాజకీయం అంటే అట్లా. మీ నాయకుడు ఉన్నాడు, ఎంత అరాచకం చేస్తే కనుక అతనికి అన్ని పదవులు ఇస్తారు. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వస్తే కనుక ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. ఇటువంటి అన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు తిడితే కనుక వాళ్ళని సునకానందం పొందుతాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారి నైజం కాదండి. ఏదైనా కానీ ఒక పాలన అంటే ఒక విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి.